అందరికీ నమస్కారం అండి. సో, ప్రవీణ్ పగడాల పాస్టర్ అనే వ్యక్తి యాక్సిడెంట్‌లో చనిపోయాడని కొంతమంది అంటున్నారు. హత్య చేశారని మరికొంతమంది అంటున్నారు. అది ఫుల్ ఎవిడెన్స్ దొరకలేదు ఇంకా. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఇంకా అందుబాటులో రాలేదు కాబట్టి, ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. సో, దయచేసి ఆలోచించండి. ఎవరు తోచింది వాళ్ళే చెప్తున్నారు గానీ, ఈ క్రైస్తవ వక్తలు ఎవరైతే ఉన్నారంటే, వాళ్ళేం చేస్తున్నారంటే డైరెక్ట్‌గా ఆహ్, ర్ డిక్లేర్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే, ఇది ఒకవేళ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో గూడా అది యాక్సిడెంట్‌గా చనిపోయాడని రిపోర్ట్ వస్తే మేమేమి నమ్మరాదు అని ఒక డిక్లేర్ అయిపోయారు. అది ఖచ్చితంగా హత్య అని పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావాలని కోరుతున్నారు. చాలా మంది ప్రార్థనలు గూడా చేస్తున్నారు. సో, దయచేసి ఆలోచించండి. ఆ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏదొస్తే అది మనము పాటించాలి. దాని ప్రకారంగా నడవాలి. అది ప్రభుత్వం చేతిలో ఉంది గాబట్టి, ప్రభుత్వం నిర్ణయం చేస్తుంటది. కానీ క్రైస్తవ వక్తలు ఏం చేస్తున్నారంటే, ఇది ఖచ్చితంగా హత్యే అని నిర్ణయిస్తున్నారు. కొంతమంది అది యాక్సిడెంట్ గూడా అనిపిస్తున్నారు. సో, చూడండి, ఆయనకు చాలా కార్లున్నాయి. 4, 5 కార్లున్నాయంట. ఆ కారులో పోకుండా ఆయన వెహికల్‌లో ఎళ్ళిపోయిండు. వెహికల్‌లో ఎందుకెళ్ళిపోయిండు? ఎవరన్నా ఒత్తిడి చేశారా ఆయనని వెహికల్‌లో వెళ్ళమని? ఇంకొకటి లాంగ్ డ్రైవ్ చేశాడాయన. లాంగ్ డ్రైవ్‌లో ఉన్నప్పుడు కార్‌లో పోవచ్చు కదా! చిన్న చిన్న పల్లెలకు పోయినప్పుడు టూ వీలర్‌లో, బైకులో పోవచ్చు. కానీ ఆయన ఏం చేశాడంటే లాంగ్ డ్రైవ్ పోయాడు. సో, అయన్నీ చిన్న చిన్న పొరపాట్లు ఆయన లోపటనే ఉన్నట్లు కనిపిస్తది. ఎందుకంటే ఆయన స్వయంగా స్వయం నిర్ణయంతోటే అలాంటి పని చేసుకున్నాడు. సో, ఎంట గూడా ఎవరిని గూడా ఆయన తోలుకపోయలేడు. సో, దయచేసి ఆలోచించండి. ఈ పాస్టర్ అజయ్ బాబా అని ఉన్నాడు గదా! ఈయన ఏం చేస్తున్నాడంటే, ఇది ఖచ్చితంగా హత్య అంటని చెప్పి, ఆయన వెహికల్‌లో రాడ్‌లు పెట్టుకొని తిరుగుతున్నాడు. అంటే రాడ్‌లు ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నాం అంటేనంటే, మమ్మల్ని దాడి చేసిన వారిని మేము ఎదురు కొడతాము. మా మా మందిరిని నలుగురిని మా మందిరిని వాళ్ళు 10 మందొచ్చినా గానన్నా కనీసం నలుగురినైనా మేము కొట్టి సంపుతామని ఒక నిర్ణయం చేస్తున్నాడు. సో, చూడండి, ఏదైనా మాట్లాడితే ఎవిడెన్స్‌లుండాలి. ఏమైనా మాట్లాడాలంటే దానికి ప్రూఫ్‌లుండాలి. అప్పుడు మాట్లాడాలి. ఒకవేళ ప్రూఫ్‌లు లేకపోతే ప్రూఫ్‌లు సంపాదించాలి. సో, చూడండి, పార్వతి అనే ఒక ఛానెల్ ఉంది. పార్వతి ధర్మం అని ఒక హిందూ ధర్మం గురించి ఆమె వీడియోలు పెడుతుంటది. ఆమె గూడా ఒక వీడియో చేసింది. గత నెల క్రితమే వీడియోలు చేసింది. ఆ వీడియోని తీసుకొచ్చి ఇప్పుడే ప్రవీణ్ పగడాల గురించి అతికించి, చూడండి, మన ప్రవీణ్ పగడాలకు ఎట్లా తిరస్కరిస్తుందో, ఎట్లా ఎక్కిరింతలు చేస్తుందో, ఎట్లా నవ్వుల పాలు చేసి పాట పాడుతుందో అని అంటున్నారు. దయచేసి ఆలోచించండి. ఆ వీడియో ఇప్పటిది గాదు. దయచేసి గ్రహించుకోవాలి ఎవరైనా. ఆ వీడియోల మీద గూడా చాలా మంది వీడియోలు చేస్తున్నారు. ఒక స్త్రీ అండి, ఆమె అసంటి పని చేయరాదు గదా! అంటున్నారు. సో, ఆమెని జుట్టు పట్టి రాగి రోడ్డు పైకి లాగాలి. ఆమెని నెత్తి కత్తిరించాలి. బోడిగుండు చేయాలని చెప్తున్నారు. సో, దయచేసి ఆలోచించండి. ఇలాంటివి ఏది పూర్తి ఇన్ఫర్మేషన్ తెలవకుండానే మాట్లాడకూడదు. ఆ వీడియో నాకు తెలిసినంత మట్టుకు ఆ వీడియోలు గూడా యూట్యూబ్‌లో మీరు సెర్చ్ చేసుకొనండి. సో, అక్కడ ఏం జరిగిందంటే, ఆ వీడియో ఎన్నో దినాల క్రితం చేసింది ఆ వీడియో. ఆ వీడియో ఇప్పుడు దాన్ని లింక్ చేస్తున్నారు. సో, అలా చేయకూడదు గదా! ఇంకొకటండి, ఈ పాస్టర్ అజయ్ బాబా అనేటి వ్యక్తి క్రైస్తవులకు ఏం నేర్పాలి? కత్తి పట్టినోడు కత్తితోటే చనిపోతాడంటనని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు ఏమన్నాడు? ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించలే అన్నాడు. ప్రేమమయుడు, దయామయుడంటనని చెప్పుతున్న పాస్టరే అందరికి రాడ్లిచ్చాడంట. రాడ్లంటే స్టీల్ రాడ్లుంటాయి గదా! ఆ రాడ్లు గాడిలో పెట్టుకొని తిరుగుతున్నంట. ఎవడైనా అడ్డం వస్తాడేమో మాకు, వాడిని ఏసేద్దామంటనని నిర్ణయించుకున్నారంట. చూడండి, ఇలాంటి ఒక మతంలోనికి వెళ్ళి మనం ఎందుకు గందరగోళం కావాలి? మా ఒక టార్గెట్ ఏంటంటే సిద్ధాంతపరంగా. సో, అన్న కరుణాకర సుగుణ అన్న, ఆయన ఎంత మంచిగా చెప్తాడంటే చాలా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. నిజంగా ఈ యొక్క దేశంలో, మా యొక్క భారతదేశంలో, మా యొక్క తెలుగు రాష్ట్రాల్లో కరుణాకర్ సుగ్గునగిన లేకపోతే మా పరిస్థితి ఏమైపోయేదో చాలా దారుణంగా అయిపోయేది. ఆయన సిద్ధాంతపరంగా మంచి బుద్ధి చెప్పి ఆయన ఆకర్షితులైతున్నారు. చాలా మంది గర్వాభిష అయితున్నారు. ఎందుకని? ఆయన నిజాయితీ బట్టి, ఆయన లోపట మాటను బట్టి, ఆయన లోపట మాట శానా నిజాయితీగా ఉంటది. తర్కంగా ఉంటది. న్యాయబద్ధంగా ఉంటది. చూడండి, ఎంతోమంది యూట్యూబ్‌లలో వీడియోల మీద వీడియోలు అప్‌లోడ్ చేశారు. ఏ ఎవిడెన్స్ తెలియనిది, ఏ ఆధారం లేనిది అప్‌లోడ్ చేస్తే ఎవరికి పడితే వాళ్ళు
మాట్లాడుతున్నారు. కానీ అన్న కరుణాకర్ సుగుణ అన్న వీడియో ఎప్పుడైతే వస్తదంటే అది ఫుల్ ఎవిడెన్స్ తోటొస్తది. దయచేసి ఈ యొక్క కరుణాకర్ సుగుణ అన్న వీడియోని ఫాలో అయ్యి, ఆయన వీడియోలో మీరు మోటివేషన్ కావాలి. ప్రతి ఒక్క హిందువు గూడా ఈ యొక్క వీడియో చూడాలి. ఎందుకంటే మన మీదకే అణచబడి వస్తున్నారు. మన మీదకే సువార్త చెప్పనీకొస్తున్నారు. కానీ మనము వాళ్ళ జోలికి వెళ్ళకొచ్చినాం. అది గుర్తుంచుకోండి. మనం ఎవ్వరికీ శత్రువు కాదండి. ఇప్పుడు కరుణాకర్ సుగుణ అన్న గూడా ఆయనకు కాల్ చేసి మాట్లాడాడు. వాట్సాప్ మెసేజ్‌లో అన్నాడు. "అన్న నువ్వేం చెప్తే మేము అది చేస్తామన్నా. నువ్వేమి నీకు ఆజ్ఞ ఇయ్యి అన్న" అంటున్నాని కరుణాకర్ సుగుణ అన్నకు చెప్పారు. సో, అప్పుడు అన్న చెప్పింది ఏమిటిదంటే, "మీరు ఏమి చేయనవసరం లేదు. మీరేం చేయకండి. ఓన్లీ సపోర్ట్‌గా నిలబడండి. న్యాయంగా మాట్లాడదామురి. ధర్మాని కోసం పోరాడదాము" అని ఒక మాట చెప్పాడు. అదే అజయ్ బాబు అయితే రాడ్లు తీసుకొని కొట్టి చంపండి అనే ఒక స్థాయికి క్రైస్తవులను రెచ్చగొడుతున్నారు. ఒక్క ఎవిడెన్స్ అయినా చెప్పగలరా శివశక్తి కరుణాకర్ అన్న? ఆయన మీద నిందలు మోపుతున్నారు. ఒక్కరినైనా నేను చంపేస్తారా అన్నట్లు ఒక్క రికార్డ్ అన్న ఉండదే? చూడండి, మేము ఆగము అని ర్యాలీలు చేస్తున్నారు. మాది మేము చూసుకుంటాము. మమ్మల్ని మేము రక్షించుకుంటాము. మేము ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తామంటున్నాని క్రైస్తవులే చెప్తున్నారు గానీ, ఒక్క మాటన్నా చెప్పగలరా? అన్న కరుణాకర్ సుగుణను ఎవరైనా చంపేస్తా అన్నట్లు, బెదిరించినట్లు ఎక్కడైనా ఉన్నాయా? దయచేసి ఏ ప్రూఫ్‌లు లేనిది, ఏ ఎవిడెన్స్ లేనిది జనాల్ని కన్‌ఫ్యూజ్ చేయరాదు. సో, ఇప్పటికే మన దేశంలో చాలామంది ఎటువైపు చూడని కన్‌ఫ్యూజ్‌లో ఉండరు. ఎటువైపు పోవాలి? ఇక్కడ పోవాలా? ఇక్కడ పోవాలా? అని ఒక కన్‌ఫ్యూషన్‌లో ఉండరు కాబట్టి, అలాంటి జనులకు మత మతాల పట్ల చిచ్చు రేపి జగడాలు, కొట్లాటలు లేపకూడదు. అందుకని శాంతి సమారాజాలు జరగాలి. హత్య జరిగింది ఆయనది. అది చాలా బాధాకరమైన విషయమే. ప్రవీణ్ పగడాలని ఎవరైతే ఒక హత్య జరిగిండొచ్చు, హత్య జరగకపోయుండొచ్చు, అది వేరే విషయం. అది ఏది డిక్లేర్ చేయలేము గదా! మనకు తెలియని విషయం ఎలా డిక్లేర్ చేస్తాము? ఇది ఖచ్చితంగా హత్య అంటున్నాని. సో, దయచేసండి అది ప్రభుత్వం చూసుకుంటది. సో, మన మతము హిందువులే గాని ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మనం అప్రమత్తంగా ఉందామండి. ఎవరిని దూషించకుండా మన మట్టుకు మనం ఉండి, ఆ ఒక క్రైస్తవ బోధలకు మన మధ్యరొస్తే, మనం వాళ్ళకి ఒక్కటే మాట చెప్పాలి. మీరు ప్రార్థన చేసుకున్నట్లగైతే మీ ఇండ్లలో ప్రార్థన చేసుకోండి. మీ చర్చిలలో ప్రార్థన చేసుకొనండి. బజారు పూట ప్రార్థన చేసుకుంటూ తిరగండి. అది మాకు అనవసరం. కానీ మా జోలికొచ్చి మమ్మల్ని బైబిల్ నమ్ముకోనండి. ప్రార్థన చేసుకునండి. మీకు స్వర్గం దొరుకుతాయి, నరకం దొరుకుతాయని చెప్పి మమ్ముల్ని, మా హిందువుల్ని కన్వర్ట్ చేసి క్రిషియన్‌లో కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ మాకే విరోధంగా అయితుంటారు వాళ్ళు. దయచేసి ఇలాంటి మత భేదాలు మానుకోమని సో, నేను క్రిస్టియానిటీ సోదరులకు హెచ్చరిక చెప్తున్నాను. సో, మీకేమన్నా సందేశాలు, డౌట్‌లుంటే కామెంట్ చేసి చెప్పండి. వీలైన వారు కాల్ చేసి కూడా నాతో మాట్లాడొచ్చు. సో, ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.